రాయేసరికి మీరు అట్టా ఉంటే ఎట్లా కనబడుతుందండి గారు మరియు అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ గారు మెకానికల్ ఇంజనీర్ గారు మన ఉదయవాసానికి రాజేశ్వరం గారికి సన్మానం చేస్తున్నటువంటి దృశ్యం ఇది. వీళ్ళిద్దరు సామాన్యులు కాదు. ఇందాక చాలా మంది అందరూ చెప్పారు కాబట్టి వీళ్ళిద్దరు సామాన్యులు కాదు. ఎక్కువ వాళ్ళు గట్టివాళ్ళు ఏమనుకోబాకండి. వచ్చేవాళ్ళు మా గట్టివాళ్ళు భాస్కర్తో సాగించి చాలా కాలం మాకు. మనం 99 ఇక్కడ పనిచేసినప్పుడు సూపరింటెండెంట్గా ఆ సాధ్యం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఎక్సలెంట్. అదే గ్లామర్ ఆయన మెయింటైన్ చేస్తున్నాడు 99 నుంచి కూడా. వారి సత్యమణికి ధన్యవాదాలు.
అదేవిధంగా మా భారతీయ అట్లే ఒక నల్లమణి తెల్లమణి ఉంటే వారి సతీమణి కూడా ధన్యవాదాలు. వీరిద్దరు చక్కగా చూసుకున్నారు. వాళ్ళ పిల్లలు పైకి వచ్చారు. చాలా సంతోషం వాళ్ళందరికీ కూడా. మరి వారిద్దరికి కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి చక్కగా అన్ని చేయాలా. వెంకటరెడ్డి కార్మికులందరూ చాలా మంచి వాళ్ళు, ఎంతో మంది పెద్దలు చెప్పారు. చాలా మంచి వర్కర్స్ ఇక్కడ పనిచేశానండి నేను. ఎంతో మంచి డ్రైవర్లు, మంచి కండక్టర్లు, మనసున్న వాళ్ళు, ప్రేమించే హృదయం ఉన్న కండక్టర్స్, వారందరికీ కూడా నేను సభాముఖంగా మీ అందరి ముందు కూడా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అంతే చెంగయ్య గారికి, అట్లాగే ఏఐటిసి నాయకులైనటువంటి జాన గారికి, అట్లాగే ఇవాళ అనేక పారిశ్రామికర్తలు కూడా ఇవాళ నా సన్మాన సభకు ఇచ్చేసారు. వాళ్ళకి అనేక వ్యాపార లావాదేవీ, అనేక అటువంటి వాళ్ళకి పనులు ఉన్నప్పుడు కూడా ఇచ్చేసారు. నేను ఇదే డిపోలో 33 సంవత్సరాలు పనిచేశాను. ఒక సంవత్సరం మటుకు, 6 నెలల మటుకు నా జాయినింగ్ వచ్చి ఒంగోలు రీజన్ బిదలూరు డిపో, తర్వాత వచ్చి తిరుమల, తర్వాత వచ్చి వెంకటగిరిలో నేను దాదాపుగా 17 మంది డిపో మేనేజర్ల దగ్గర నేను పనిచేసాను. నాయకత్వం 17 మంది డిపో పనిచేస్తే అనేక డిపో మేనేజర్లు నాకు సహకరించి నేను చేసినటువంటి ఉద్యమాల్లో కొన్ని విజయాలు, కొన్ని అపజయాలు కూడా ఉంటాయి. ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా డిపో మేనేజర్ గారు వ్యక్తిగతంగా నాకు వ్యతిరేకంగా పనిచేసినట్టు సందర్భాలు. ఆయన మేనేజ్మెంట్ తరఫున ఆయన రిప్రజెంటేషను, కార్మిక సైడ్ నా రిప్రజెంటేషన్. నేను నవ్వుతానే ఛాంబర్లోకి వెళ్ళేది. అనేక సీరియస్ డిస్కషన్ నేను డిపో మేనేజర్ గారు చేసినప్పుడు కూడా నేను బయట మళ్ళీ నవ్వుతానే వచ్చేవాడిని. అనేక డిపో మేనేజర్లు నన్ను అడిగేవాళ్ళు, నీకు ఎట్ట సాధ్యం అవుతుంది? నేను ఇంటి దగ్గర గొడవ పెట్టుకుంటే సాయంత్రం దాకా నేను గొడవ అట్టే సీరియస్గా ఉండి మీ అందరూ కూడా సీరియస్గా ఉండేవాడిని. నేను నీకు ఎట్ట సాధ్యం అవుతుందని చెప్పి నన్ను అనేక డిపో మేనేజర్లు కూడా అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి మేనేజ్మెంట్ సైడ్ మాట్లాడుతున్నాను అని చెప్తే మీరు సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదు. మీ రిప్రజెంటేషన్ అది, మా రిప్రజెంటేషన్ ఇది సార్. నేను కార్మికులు అనేక సమస్యల మీద కూడా మీరు వేధించుతుంటే దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మాత్రమే, వ్యక్తిగతంగా నీ మీద నేను ఎప్పుడు దేశం లేదు అని చెప్పి సందర్భాలు డిపో మేనేజర్ అన్నారు. వాళ్ళు ఇప్పుడున్న డిపో మేనేజర్ గారు కూడా అంత ముందర ఆయన మేము కలిసి పనిచేసాం. ఆయన ట్రాఫిక్ ఇన్స్పెక్టరు, నేను డిపో సెక్రటరీ. నేను డిపో సెక్రటరీగానే మాట్లాడతాను సార్. నేను ఉదయ భాస్కర్ కాదు, మీ ఛాంబర్లోకి వచ్చిన నేను డిపో సెక్రటరీని. బయట వచ్చిన తర్వాత నేను ఉదయ భాస్కర్. మీరు ఏవైతే ఉన్నాయో ఆ పదవులన్నీ పక్కన పెట్టి నాకు ఉదయ భాస్కర్గా సహకరిస్తూ మాట్లాడతాను. ఛాంబర్లో ఉన్నప్పుడు మీరు డిపో మేనేజరు, ఛాంబర్లో ఉన్నప్పుడు నేను రిప్రజెంటేషన్ డిపో సెక్రటరీ. ఈ విధంగానే మన రిప్రజెంటేషన్ ఉంటాయి. కానీ బయట వచ్చినప్పుడు మన చేతులు కలుపుకొని మాట్లాడదాం. ఛాంబర్లోకి వచ్చినప్పుడు మీ వర్షం మీది, నా వర్షం నాది. కార్మికుల హక్కులకు ఎలాంటి భంగం కలిగితే ఏ రోజు నేను ఒప్పుకోను, అది ఈ రోజు కూడా ఒప్పుకోనని చెప్తాను. నేను ఇప్పుడు రిటైర్ అయిపోతున్నారని చెప్పి మా డిపో మేనేజర్ గారు అవుతున్నారు. ఇంకా నాకు ఎక్కువ అవకాశం కల్పించారు. నాకు అనేక సంఘాలు బయట మొదలుతున్నాయి. మిమ్మల్ని మాత్రం కార్మికుల ఇబ్బంది కడితే ఎటువంటి పరిస్థితులు ఒప్పుకునే సమస్య అంటూ ఉండదు. ఈ వేదిక మీద నేను చెప్తున్నాను. అప్పుడు ఛాంబర్లో వచ్చి మాట్లాడితే ఇప్పుడు గేట్లో మాట్లాడతా, అంతే తేడా. ఛాంబర్లో కొంత లిమిట్స్ ఉంటాయి, గేట్లు అయితే నాకైతే లిమిట్స్ లేవు. నేను అనేక రిప్రజెంటేషన్లు ఎంఆర్ఓ గారితో చేశాను, మున్సిపల్ కమిషనర్తో చేశాను, అనేక పోలీస్ స్టేషన్లో చేశాను. ఇవన్నీ కూడా నాకైతే కొత్త కాదు. ఇంకా మీదట నేను ఇంకా కొన్ని ఉద్యమాలు వెనకుండా, ఇందాక మా ఛానల్ వాళ్ళందరూ చెప్పారు, నక్సలైట్ ఉద్యమాల్లో కూడా మాకు అన్నం రాత్రులు అన్నం పెట్టేవాడిని. ఇప్పుడు పబ్లిక్గా పెట్టచ్చు, అప్పుడు ఉద్యోగం కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి నేను ఎప్పుడు 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం ఏది చేసినా దానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఖచ్చితంగా ఎదురుంటాను. 10 మంది కోసం మాత్రమే. నా వ్యక్తిగత సందర్భం చెప్తున్నాను. సమస్యల్లో మొండోడు భాస్కర్ అన్న చాలా సాముడు అనుకుంటారు, సామిడి కాదు. సమస్య వచ్చిన తర్వాత చాలా మొండిగా వాదిస్తాడు. సమస్య పరిష్కరించే వరకు మొండిగానే వ్యవహరిస్తాడు. జై భీమ్. దానిలో ప్రధానమైన అంశం ఏంటంటే అనేక రాజకీయ చర్చల్లో కూడా, అనేక నక్సల్ చర్చల్లో కూడా నేను పాల్పంచుకున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడున్నారు వాళ్ళు కూడా. ఈ రోజు దళిత ఉద్యమాలు కావచ్చు, ఉపల ఉద్యమాలు కావచ్చు, అన్నింటి రంగాల్లో ఉండాలి. ఆ రోజు కూడా మేము వచ్చే డిస్కషన్ చేసేటప్పుడు కూడా ప్రజల శ్రేయస్సు కోసం అయితేనే నేను సహకరిస్తాను, మీ వ్యక్తిగత జీవితాలకు నాకు సంబంధం సహకరించని చెప్పాము. ఈ రోజు కూడా అదే మాట చెప్తున్నాను. ప్రజలు నాకు ఎవరు ముక్కు తెలియని వాళ్ళు కూడా 10 మందికి ఉపయోగపడే ఉద్యమాల్లో ఖచ్చితంగా పాల్పంచుకుంటాను. 10 మందికి ఇబ్బంది కలిగించే ఉద్యమాలను ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను. అది ఎవరైనా కావచ్చు.
10 మందికి వీళ్ళు చేసే న్యాయమైన పోరాటం అయితే పాల్గొంటాను తప్పక అన్యాయమైన పోరాటం ఈ రోజు కాదు ఏ రోజైనా సరే నేను పాల్గొంచుకున్నాను అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఏది ఏమైనప్పుడు కూడా ఇది ఈ వేదిక అయితే నన్ను సన్మానించడానికి వచ్చేసినటువంటి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నేను కోరుకునేది ఏంటంటే ఇంతవరకు కూడా 2 గంటలు అయినప్పుడు కూడా నా కోసం ప్రేమాభిమానాలతో ఉన్న వాళ్ళందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మీరైతే దిగ్విజయంగా సక్సెస్ చేయాలని చెప్పి మరీ కోరుకుంటూ కొంత 5 నిమిషాలు 10 నిమిషాలు భోజనాలకు లేట్ అయినప్పుడు కూడా నా మీద ప్రేమాభిమానాలతో ఉన్నారు బట్టి అదే ప్రేమాభిమానాలు ఎప్పుడూ స్నేహ సంబంధాలు కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.